మనం గైనకాలజిస్ట్ దగ్గర అయితే ఉన్నాము. మేడం జగదాంబ గారు ఇక్కడ పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి సంబంధించి గర్భిణీ స్త్రీల ఆరోగ్యం లేదా వాళ్ళకి సంబంధించి చికిత్స ఈ మేడం గారు అయితే చేస్తారు. జగదాంబ గారు ఆల్రెడీ తెలుసుకున్న ఇక్కడ మేడం గారు వచ్చిన చెకప్ చేసుకున్నటువంటి గర్భిణీ స్త్రీలకు ఇక్కడే ఈ మాతృత్వ సంస్థ సంబంధించి టోకెన్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. చెక్ చేసుకున్న తర్వాత భోజనం చేయమని చెప్పండి మేడం. ఏంటి ఇక్కడ మీకు పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో మంచి కార్యక్రమం తలపెట్టారు పెద్దాపురం గ్రూప్ సభ్యులు, ఎలా అనిపిస్తుంది మేడం? గర్భిణీ స్త్రీలు ఆకలి తీర్చే కార్యక్రమం తలపెట్టారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి ఫుడ్. బట్ అట్ ద సేమ్ టైం 100 మంది వస్తారు మనకి ప్రతి వారము. గర్భిణీ స్త్రీలు 100 మంది చెకప్ చేయించుకోవడానికి వస్తారు. వాళ్ళకి కరెక్ట్గా టైంకి పాపం భోజనం పెడుతున్నారు. చాలా మంచి క్వాలిటీ అయిన భోజనం పెడుతున్నారు. ఫ్రూట్స్ పెడుతున్నారు, డ్రై ఫ్రూట్స్ పెడుతున్నారు, స్వీట్ పెడుతున్నారు, ప్రోటీన్ హై ప్రోటీన్ క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నారు బాగుంది, మంచి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక స్త్రీగా మీరు కూడా తల్లి పెట్టారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సమస్యలు ఏంటంటే మీకు తెలుసు. ఇలాగ లేట్ అయిన క్రమంలో వాళ్ళకి ఆకలి తీర్చాలనే సంకల్పం వీళ్ళకి వచ్చింది. అయితే మీ దగ్గరికి వచ్చిన గర్భిణీ స్త్రీలు ఎలా మాట్లాడుతున్నారు మేడం? ఎలాంటి కార్యక్రమం చేసి మీ దగ్గర ఎవరన్నా వాళ్ళు ఏమన్నా చెప్తారా? చెప్తున్నారండి, చాలా బాగుంది. మాకు కూడా ఇప్పుడు మేము ఓపీ చూసేసరికి 1 గంట అట్లా అవుతుంది. వాళ్ళు అప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే ఎలా లేదన్నా 3 అయిపోతుంది. సో గర్భిణీ స్త్రీ లోపల బేబీ కూడా ఉంటుంది కదా, సో వాళ్ళకి బాగా ఆకలి వేస్తుంది. కరెక్ట్గా టైంకి భోజనం పెడుతున్నారు. 10:30 నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మేము మధ్యలో సగం మందికి వెంటనే భోజనం చేసే రమ్మని తర్వాత చూస్తున్నాము. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గర్భిణీ స్త్రీలు అందరూ కూడా. ఇక్కడ పిల్లల డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఓకే, చూసారు కదా మేడం అయితే ఇక్కడ గర్భిణీ స్త్రీలు అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ చూడడానికి అవుతుంది. వాళ్ళు మళ్ళీ సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి 3 అవ్వచ్చు 2 అవ్వచ్చు. వాళ్ళ ఆకలి, ఎందుకంటే లోపల బేబీ కూడా ఆకలితో ఉంటుంది. సో ఈ ఆలోచన రావడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రతి ఒక్కరిని కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. గర్భిణీ స్త్రీల ఆకలి తీర్చడం అనే ఆలోచన రావడం నిజంగా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఈ సందర్భంగా నిజంగా హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ కానీ లేదా గైనిక్ మేడం కానీ ఇక్కడ ప్రోత్సహించడం అనేది చాలా 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 గౌరవించాల్సిన విషయం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ని ట్రీట్ చేసే విధానానికి లేదా ఇక్కడ ప్రోత్సహించే విధానానికి కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్ సుమంటి.